హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలైతే జరుగుతున్నాయండి. ముఖ్యంగా రూల్ నంబర్ 37 ఆఫ్ సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 హ్యాస్ బీన్ అమెండ్ ద స్టేట్ దట్ ఈస్ ఇఫ్ అన్ అబ్సర్వ్డ్ PSU employee is dismissed for misconduct, their retirement benefits will be forfeited. అంటే నో చేంజ్ ఇన్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫర్ రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత వారి యొక్క పెన్షన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే పెన్షన్ పెంచరు అనైతే ఇవ్వడం జరిగింది. ఇది పక్కా ఫేక్ అనమాట. సో, అసలు ఈ యొక్క సారాంశం ఏంది అని జెప్పేసి చూద్దాము. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్థిక చట్టం 2025 కింద డీఏ పెంపు మరియు వేతన కమిషన్ ప్రయోజనాలను పొందరు అంటున్నారు. లక్షలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులో ప్రభుత్వం ఆర్థిక చట్టం 2025ను ఆమోదించింది. ఇది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని లోక్మత్ నివేదిక తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారంగా పెన్షనర్లు ఇకపై కరువు భత్యం, డీఏ పెంపుదల లేదా రాబోయే 8వ వేతన కమిషన్ నుంచి వచ్చే వాటితో సహా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు అంటూ ఉందన్నమాట ఇందులో. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ చట్టం 2025 కింద ఇకపై డీఏల పెంపు లేదా వేతన కమిషన్ ప్రయోజనాలు ఉండవని నివేదిక ప్రకారం భారత పార్లమెంటు ఆర్థిక చట్టం 2025ను ఆమోదించింది. ఇది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. కొత్త చట్ట ప్రకారం పెన్షనర్లు ఇకపై కరువు భత్యం, డీఏ పెంపుదల లేదా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు. ఊహించిన 8వ వేతన కమిషన్ నుంచి వచ్చే వాటితో సహా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు నిర్వహించే బాధ్యత ఇకపై ప్రభుత్వంపై ఉండదని చట్టం పేర్కొంది. దీని ప్రకారం వేతన సంఘం ప్రయోజనాలను మరియు డీఏ పెంపుదలను ఇప్పటికే సేవ నుండి పదవీ విరమణ చేసిన వారికి వర్తించవు. పెన్షన్ లేదా భత్యం విషయంలో భవిష్యత్తులో ఏమైనా సవరణలు ప్రభుత్వ అభీష్టానుసారం నిర్ణయించబడతాయి మరియు అలాంటి నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి మాత్రమే అమల్లోకి వస్తాయి. ఎటువంటి బకాయిలు చెల్లించబడవు మరియు పెన్షనర్లు ఈ నిబంధనను చట్టబద్ధంగా సవాలు చేయలేరు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు దీని అర్థం ఏమిటంటే ప్రస్తుతం పెన్షన్లు 1972 చట్టం ప్రకారం నిర్వహించబడుతున్నాయి. దీని కింద చాలామంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ఈ చట్టం అన్ని వర్గాల పెన్షన్‌లకు వర్తించదు కాబట్టి ఈ అంశాన్ని ఇంతకుముందు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. 1982 సెప్టెంబర్ 15న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పదవీ విరమణ చేసిన వారందరినీ వారి పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని తీర్పిచ్చింది. ఈ తీర్పు చివరగా పొందిన జీతంలో 50%కి సమానమైన పెన్షన్‌ను ఇతర సంబంధిత ప్రయోజనాలతో పాటు నిర్ధారించింది. ఈ తీర్పు ఒక మైలురాయిగా పరిగణించబడింది మరియు అప్పటి నుంచి సెప్టెంబర్ 15ని చాలామంది పెన్షనర్స్ దినోత్సవంగా అయితే పాటిస్తున్నారు. అయితే ఆర్థిక చట్టం 2025 ఈ చట్టాన్ని అధిగమిస్తూ 8వ వేతన సంఘం మరియు డీఏ పెంపుదల ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు వర్తించదని ఇది స్పష్టం చేస్తుంది. 1972 పెన్షన్ చట్టం ఇకపై అటువంటి పెంపుదలలకు వర్తించదు మరియు పెన్షన్‌ను లేదా అలవెన్స్‌ను సవరించాలా వద్దా అనే దానిపైన ప్రభుత్వం సత్వర స సం సొంత నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా పెంపుదలను అమలు చేయాలని ఎంచుకుంటే అది భవిష్యత్తులో అమల్లోకి వస్తుంది మరియు పునరాలోచనలోకి కాదు. ఈ విధానంలో మార్పు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలలో గణనీయమైన ఆందోళనను రేకెత్తించింది. కొత్త నిబంధనలు 1982 సుప్రీం కోర్టు తీర్పు ద్వారా నిర్ధారించబడిన రక్షణను సమర్థవంతంగా రద్దు చేస్తాయని విమర్శకులు ఎత్తి చూపారు.
ఆర్థిక చట్టం గురించి ఆర్థిక చట్టం అనేది భారత పార్లమెంట్ ఆమోదించబడిన వార్షిక చట్టం. ఇది ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనను అమలు చేస్తుంది. ఇది పన్నులు, సుంకాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల ఆర్థిక నియమాలకు మార్పులను నిర్దేశిస్తుంది. ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని సేకరించడానికి మరియు వజ్ర వ్యయాన్ని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక చట్టం సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా డబ్బును ఎలా సేకరించాలి మరియు ఖర్చు చేయాలి అనే దానిపై చట్టమైన ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది అని జెప్పేసి ఈ యొక్క మెసేజ్‌లో అయితే ఉందన్నమాట. కాకపోతే ఇది ఎవరు నమ్మకూడదు. ఇది మొత్తం ఫేక్ న్యూస్ అని అయితే మనకు ఫ్యాక్ట్ చెక్ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా అయితే తెలిసిందన్నమాట.